హాస్పేట బార్డర్ వరకు దుబ్బాక బార్డరు ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఎప్పుడు దుబ్బాక వెనకబడి మన సార్ ముందు ఉండే ఇప్పుడు వాళ్ళ దిక్కు డబల్ రోడ్ అయిపోయింది. దయించి మన డబల్ రోడ్ దానికి నిధులు మంజూరు ఇప్పించాలని కోర్చు. అలాగే ఇంకా చాలా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి కానీ మనకి డబల్ బెడ్రూమ్లు ఒకటి, డబల్ రోడ్ ఒకటి, తర్వాత డబల్ రోడ్ కూడా కొద్దిగా సెంటర్ లైట్ సిస్టమ్ మీరు ప్రత్యేక చొరవ చూపించాలని దానికి రాజపేట గ్రామ పంచాయతీ కూడా కలుస్తుంది, సిరిగడ గ్రామ పంచాయతీ కార్నర్ కలుస్తుంది. ఈ నేను చెప్పి బందే కాలే నువ్వు అయితే అదనంగా ఇప్పుడు మనకు లైబ్రరీ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు కాబట్టి రాబో కాలం అంతా యువకులు అది అన్నగారికి రేపు కాబోయే ముఖ్యమంత్రిగా తనకు చాలా నాకంటే ఎక్కువ ఉన్నది కాబట్టి లైబ్రరీ ఒకటి వేణుగోపాల స్వామి తను ఇప్పటికీ 10 లక్షల రూపాయలు నిధులు ఇచ్చిండు. అది కొంచెం మధ్యంతరంగా ఆగింది, అది విలేజ్ ఫంక్షన్ హాల్ అని. దానికి వీళ్ళందరూ కోరే కోరిక కూడా అందరిది అదే ఉన్నది. ఇక చిన్న చిన్న కోరికలు కోరి మీకు ఇబ్బంది పెట్టేది లేదు. మా మీద దయించి ప్రత్యేకంగా మీరు వచ్చిన దానికి మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాము. అలాగే మా గ్రామస్తులందరి తరఫున మీరు ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేకంగా కోరుచుకుంటున్నాం. గౌరవనీయులు మన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి స్వరూప గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, గౌరవ స్థానిక ఎంపీటీసీ మరియు మండల ఎంపీపీ సోదరి శ్రీమతి వంగ కరుణా సురేందర్ రెడ్డి గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి నాలకొండ అరుణా రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ గారు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మండల నాయకులందరికీ, అధికారులకి, ముఖ్యంగా మా కొత్తపల్లి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. గంభీరావుపేటలో నర్మాలలో ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని వచ్చే వరకు కొద్దిగా ఆలస్యమైంది. కాకపోతే సంతోషం ఏంటంటే ఈరోజు కొత్తపల్లిలో ఇప్పుడే నరసన్న చెప్పినట్టు ఒక 2 తరగతి గదులు, తర్వాత ఇక్కడ మహిళా సంఘ భవనం అంతా కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీంతో పాటు తర్వాత మళ్ళీ పల్లె ప్రకృతి వనము, తర్వాత వైకుంఠధామం ప్రారంభోత్సవం కూడా ఉన్నది. నేను మీ అందరికీ ఒక మాట ఆలోచించమని కోరుతున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడ్డ తర్వాత ఏం మార్పులు వచ్చినాయో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు పెన్షను తెలంగాణ రాకముందు 200 రూపాయలు ఉండే, ఇలా 2000 అయింది. 10 రెట్లు పెరిగింది, 2000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయి. ఆనాడు 500 పెన్షన్ ఉండే వికలాంగులకు, ఇలా 3000 అయింది. అప్పుడు కరెంటే దిక్కు లేకుండే, రోజుకు 6 గంటల కరెంట్ వస్తే అదే ఎక్కువ అన్నట్టుండే. ఈరోజు 24 గంటల కరెంట్ వచ్చింది. బ్రహ్మాండంగా నల్లాతో నీళ్ళు వచ్చే పరిస్థితి. చెప్తా నువ్వు నరసన్న ఒక్క నిమిషం. ఏ ఊరికి పోయినా గిదే ఉంటుంది కథ. ఏముంటుందంటే ఊళ్ళో 500 మందికి పెన్షన్లు వస్తాయి, రానోళ్ళు 5-6 ఉంటారు. ఇక వాళ్ళలో శుభవశం కాకుండా ఉంటుంది. ఎవరికి ఊళ్ళు ఎవరికి కొత్తలేదన్నట్టే ఉంటుంది. 500 మందికి ఇచ్చి 5గురి మీద పగబడతారా? ఎవడన్నా ఇస్తారు, మీకు కూడా ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తాపు వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది. ఇంకోటికి నేను అంటే బాధపడతారు మీరు, కానీ కొంతమందికి అర్హత లేని వాళ్ళకి కూడా వస్తుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అంటే బాగుండదు. ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడా, కానీ వస్తుంది. మీరు ఇంతమందికి ఇచ్చి ఊళ్ళో 500 మందికి ఇచ్చి 5గురి మీద పగబడతారా? కేసీఆర్ గారు ఏమన్నా? అందరికి వస్తుంది. ఇదివరకు ఎవరైనా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం ఉందా ఈ దేశంలో? కేసీఆర్ వచ్చినాకనే బీడీలు చుట్టే అక్కచెల్లెళ్లకు కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. ఒంటరి మహిళలకు పెన్షన్లు. పెన్షన్ అంటే మళ్ళీ 200 కాదు, 75 రూపాయలు కాదు, 2000. ఒక్కొక్క ఇంట్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కొక్క ఇంట్లో కొన్ని ఇళ్లలో అయితే 2000 పెన్షన్ వస్తున్నది, బీడీ పెన్షన్ వస్తున్నది, వికలాంగుల పెన్షన్ కూడా వస్తుంది. దగ్గర అక్కడక్కడ 4000, 7000 రూపాయల పెన్షన్లు వచ్చే ఇండ్లు కూడా ఉన్నాయి. రూపాయికి కిలో బియ్యం. ఆ బియ్యం కూడా మళ్ళీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున అది వస్తున్నది. పిల్లగాడు బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ. హాస్టల్కి పోతే ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వమే బట్టలు, బూట్లు, పుస్తకాలు, దుప్పట్లు అన్ని ప్రభుత్వమే అరుచుకొని 945 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అక్కడ బ్రహ్మాండమైన భోజనంతో సహా నాణ్యమైన చదువులు కూడా అక్కడ చెప్పిస్తా ఉన్నది. ఈరోజు తెలంగాణలో పిల్లగాడు ఉడితే కేసీఆర్ కిట్టు 12,000 రూపాయలు, ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు. పిల్లగాడు పుట్టకముందు ఆ గర్భవతి అయిన తల్లికి ఆరోగ్య లక్ష్మి పథకం కింద గుడ్డు, పాలు, పౌష్టికాహారం. పుట్టిన తర్వాత బాలింత అయితే అమ్మాయికి కూడా పౌష్టికాహారం. మళ్ళీ అంగన్వాడికి పోతే అక్కడ బాలామృతం, బడికొస్తే సన్నబియ్యం. ఇంకొద్దిగా పెద్దగా హాస్టల్కి పోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు 1,20,000 రూపాయలు ఒక్కో సంవత్సరానికి ఖర్చు పెట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం. ఆ తర్వాత కొద్దిగా పెద్దగా డిగ్రీ చదివితే
లేదా ఇంటర్మీడియట్ చదివితే ఫీజు రీయింబర్స్మెంట్, ఇంకొద్దిగా పెద్దగా అయితే అవసరమైతే నేను విదేశాల పోయి చదువుకుంటా అంటే 20 లక్షల రూపాయలు ఈరోజు విదేశీ స్కాలర్షిప్ కింద కూడా ఇచ్చి అంబేద్కర్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫులే స్కాలర్షిప్ పేరు మీద పిల్లలను విదేశాల్లో కూడా చదివిపిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది మాత్రమే కాదు, తెలంగాణలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కరెంట్ ఇదివరకు లేకుండే, ఇప్పుడు 24 గంటల కరెంటు. వ్యవసాయం చేసుకుంటా అంటే ఎప్పుడంటే అప్పుడు పోయి చేసుకునే పరిస్థితి. ఇదివరకు కొత్తపల్లి అంటే ఊళ్ళే తెలంగాణ రాకముందు, కేసీఆర్ ప్రభుత్వం లేకముందు ఎవరైనా ఊళ్ళో చచ్చిపోతే కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకుందాం, అరే కరెంట్ ఏరాకోసే బాయికాడికి పోతున్నాం స్నానం చేయాలని. నేను చెప్పేది అవదమా? ఇలా పరిస్థితి ఉన్నదా? కరెంటు కోసం మొత్తం పోయింది. మంచిళ్ళ బాధ పోయింది, మంచిళ్ళకి గోస లేదు. ఎక్కడన్నా మిగిలింటే 5% మిగిలిందేమో కానీ 95% సమస్య కరెంటు నీళ్ళది కూడా పోయింది మొత్తం. దాంతోపాటు ఇలా మానేరు కానీ, తర్వాత మన ఊళ్ళలో ఉండే చెరువులు కానీ, కుంటలు కానీ నిండు కుండలు ఎక్కున్నాయి. ఎక్కడ బాధ లేకుండా వ్యవసాయం చేసుకుంటా అంటే వాళ్ళకి 24 గంటల కరెంటు, కడుపు నిండా ఎరువులు, విత్తనాలు, బ్రహ్మాండమైన పంటలు, ఇవన్నీ చేసుకుంటూ ముంగట పోతున్నాం. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో దయచేసి అన్నింటికి మించి ఇంకా సంతోషమైన వార్త ఏంటంటే ఇలా ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్, పెద్ద ఊరు కావచ్చు, కొత్తపల్లి ఉంటుంది, రాజపేట ఉంటుంది, చిన్న ఊరు కావచ్చు, ఓ ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, ప్రతి ఊరికి ఒక నర్సరీ, ప్రతి ఊరికి ఒక మన వైకుంఠ ధామం, ప్రతి ఊరికి ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊరికి ఒక పల్లె ప్రకృతి వనం, ప్రతి ఊర్లో ఈరోజు చెట్లు పెరుగుతున్నాయి. నేను చెప్పేది వాస్తవమా కాదా మీరే చెప్పాలి. కొత్తపల్లిలో ఇదివరకు ఈ పరిస్థితి ఉండేనా? ఇదివరకు ఊళ్ళల్లో ఇంత సోయి ఉండేనా? సర్పంచ్ల మీద పాబంది పెట్టినాం, వాళ్ళ కోపం అవుతున్నది నరసనకు. కానీ ఏం పెట్టినాం? 10% బడ్జెట్ చెట్లకే పెట్టాలి, మీరు పెట్టిన చెట్లలో 80% పెరగకపోతే మీ పదవి పోతుంది. ఈ కానూన్ తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకోసం? ఎందుకు అంటే మన పల్లెలు బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి, రోగాలు రావద్దు. ఇంటింటికి టాయిలెట్లు అయిపోయినాయా? అయినాయా కాలేదా? ఇంకుడు గుంతలు అయినాయా? నీళ్ళు ఇంకుతున్నాయా? ఇదివరకు లేక దోమలు లెక్క ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి కదా, కొద్దిగా తగ్గినాయి, ఇంకా మొత్తం పోలే, కొద్దిగా తగ్గినాయి. ఇదివరకున్న పరిస్థితి ఇప్పుడు లేవు. నేనేమంటున్నా అంటే దయచేసి ఆలోచన చేయండి. గిన్ని మార్పులు 6-6.5 ఏళ్లనే చేసుకున్నాం మనం. 65 ఏళ్లల్లా ఇదివరకు ఉన్న వాళ్ళు చేయని పనులు 6-6.5 ఏళ్లలోనే గిన్ని పనులు చేసుకున్నాం. ఊరూరికి పని చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇడికెళ్ళి వచ్చే ముందు నర్మాల కాడ ఒక పరిశ్రమను శంకుస్థాపన చేసి వచ్చిన. మనకు ఏం ఆరాటం ఉందంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, చదువుకున్న వాళ్ళకు పంటలు బాగా పెరుగుతున్నాయి, వరి వండిస్తాను, పత్తి, మొక్కజొన్న అన్ని పెరుగుతున్నాయి, పరిశ్రమలు రావాలి, ఈ తపనతో పనిచేస్తా ఉన్నాం. సంతోషం ఏంటంటే ఈరోజు కొత్తపల్లిలో నరసింహారెడ్డి గారు, స్వరూప గారు అడిగింది పెద్ద కోరికలేం కాదు. మన కరుణ గారు వారు అడిగిన అన్ని కూడా ప్రజలకు సంబంధించి అడిగినారు. ఏం అడిగినరు? మా వేణుగోపాల స్వామి గుడి కాడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కడుతున్నాం, అది 10 లక్షలు అవుతుందో 15 లక్షలు అవుతుందో పూర్తి చేయమన్నారు. బరాబర్ చేసి మీకు చెప్తా అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ మహిళా సంఘ భవనానికి ఇంకొన్ని పైసలు కావాలి, కొన్ని నేను పెట్టిన నీ మీద నమ్మకంతో నా చేతికెళ్ళి పెట్టినాను నరసన. తప్పకుండా నీకు నష్టం కాకుండా మీ మహిళా సోదరిమణులు కూడా సంతోషపడ్డట్టు మంచి కాంపౌండ్ వాల్ కూడా కట్టుకుందాం, టాయిలెట్లు కూడా కట్టుకుందాం, కట్టుకొని మీకు ఏ ఇబ్బంది లేకుండా హాల్ కూడా మంచిగా చేసుకుందామని చెప్పి కూడా నరసన్నకు నేను చెప్తున్నాను. దాంతోపాటు దుబ్బాక పోయే రోడ్డు, శిలాజ్నగర్ రోడ్, అది ఎల్లమ్మ నుంచి ఆ రోడ్ ఏదైతున్నదో డబల్ రోడ్ కావాలి, సెంట్రల్ లైటింగ్ కావాలన్నాడు. తప్పకుండా చేసుకుందాం. రజక సంఘానికి సంబంధించి కూడా అడిగినరు. రజక సంఘానికి ఒక 5 లక్షలు మంజూరైంది కానీ ఇంకా వినియోగించలేదు, ఇంకో 5 లక్షలు కావాలన్నాడు. కరెక్ట్గా నువ్వు వినియోగించకపోతే మళ్ళీ 5 లక్షలు ఎందుకే? అయిపోయిందా? అట్లనా? అడిషనల్ నువ్వు అవే ఖర్చు పెట్టలేదు, మళ్ళీ అడుగుతున్నావు అనుకో. రైట్. తర్వాత విశ్వబ్రాహ్మణులది కూడా అట్లే ఉండే. నా మీదగా నీలకంఠం వాళ్ళు వచ్చి వదిలిపెట్టారు. ఉన్నారా? నీలకంఠం వాళ్ళు వచ్చి వాళ్ళు వదిలిపెడతారు. పైసలు మంజూరైనాయి ఎందుకు కడతలేరు అంటారు. కరెక్ట్ గా నా మీద వదిలిపెడతారు. నా మీద నెక్స్ట్ టైం వదిలిపెట్టకూడా చెయ్యి. దయచేసి సురేందర్ అన్ననో లేకపోతే నరసన్నో ఎవరో వాళ్ళు బాధ్యత తీసుకొని ఆ నీలకంఠం వాళ్ళది కూడా పైసలు మంజూరైనాయి, అది కూడా కంప్లీట్ చేయండి. దాంతోపాటు ఇక్కడ మన రోడ్ ఏదైతుందో డబల్ రోడ్ది అది కూడా చేయమని చెప్పినారు. ఇవన్నీ చేసుకుందాం. నా విజ్ఞప్తల్లా మీతో ఒకటే, పాటలు పాడమంటావు? ఏం చేయన్నట్టు పాటలు పాడన్నా? నేనేమంటున్నా అంటే ఒక ఊరు బాగుండాలంటే ఏమేం కావన్నో, ఒక వైకుంఠ ధామము, ఒక పల్లె ప్రకృతి వనము. అమ్మ నువ్వు ఆడోరి నేను ఈడోరితే ఎవరికి అర్థమవుతుంది? ఆగు. ఇంకొక మాట ఏంటంటే, నరసన్నే అడుగు పర్వాలేదు కానీ ఇంతమందిలో అడుగు ఎందుకు? ఒక్కదాన్ని వచ్చి అడగరాదు. ఇంతమందిలో ఎందుకు? వాళ్ళందరూ మనుషులు కదా. నేనేమంటున్నా అంటే ఇంకొక మాట నరసన్న చాలా ముఖ్యమైన మాట అడిగింది. మా ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంది అని అడిగిండు.
మీకు జాగాలు ఎక్కడైనా ఉంటే ఎవరో జాగాలు వాళ్ళకుంటే అక్కడ వెంటనే మంజూరు చేస్తాం. తప్పకుండా మీకోసం కొత్తపల్లి కోసం ప్రత్యేకంగా చేస్తా. ఇది నేను బాన్స్వాడలో చూసినా, ఇది వాళ్ళు చేసుకున్నారు, బాన్స్వాడలో చేసుకున్నారు. మీరు కూడా కావాలంటే ఒక పూట బాన్స్వాడ పోయి చూసుకొని రండి, మన స్పీకర్ గారి దగ్గర, పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర. అదే పద్ధతిలో ఇక్కడ కూడా చేసుకుందాం కొత్తపల్లిలో, ఏ బాధ లేకుండా. మీరు ఎంతమంది ఉన్నారో అట్లాంటి వాళ్ళు దేవులాడు నాకు చెప్తే చేయించే బాధ్యత నాది. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, కొంతమంది పెన్షన్లు రానోళ్ళు ఉన్నారు, కొంతమంది కారట్లు రానోళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక అంశము, మన బడ్జెట్ వచ్చే నెల పెడుతున్నారు, మార్చి నెలలో పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం కరోనా దెబ్బకు మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కింద మీద అయింది. ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా దివాలా తీయని ప్రభుత్వం లేదు. మనకు కూడా 50,000 కోట్ల దాకా గాటా పడ్డది. అందుకే ఈ సంవత్సరం ఇయ్యలేదు. ఈ మార్చిలో బడ్జెట్ పెట్టినాక తప్పకుండా ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా అడుగుతాం. ఈ కొత్త కార్డులు, కొత్త పెన్షన్లు సార్ను అందరం కూడా విజ్ఞప్తి చేసి తప్పకుండా పేదవాళ్ళందరికీ వచ్చేటట్టు కూడా చేసే బాధ్యత మాది. మీరెవరు రంది పెట్టుకోకండి అని చెప్పి కూడా చెప్తూ, యాదవ్ సంఘంది కూడా నరసన్న గుర్తు చేస్తున్నాడు, మల్లన్న గుట్టకు సీసీ రోడ్డు కావాలని. అది కూడా చేసుకుందాం. ఇక్కడ ఎవరైనా దరఖాస్తుదారులు పెన్షన్లు లేదా కార్డులకు సంబంధించి ఉంటే మీకు ఆటోమేటిక్ వస్తాయి, మీరు దరఖాస్తు పెట్టే అక్కర్లేదు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లెక్క మా దగ్గర ఉంది, లేనోళ్ళు వాళ్ళకి తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, కొత్తపల్లి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ ఊరును బాగా చేయండి. మంచిగా చేసిండ్రు, ఇంకా బాగా చేయండి, పరిశుభ్రంగా ఉంచండి, ఆదర్శ గ్రామంగా కొత్తపల్లిని మార్చండి. నిధుల మంజూరు బాధ్యత నాది, తప్పకుండా ఇచ్చే బాధ్యత నాదని మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.